రైట్, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సంచన. యథా రాజా తథా ప్రజ. పాలకుడు కరెక్ట్గా ఉంటే ప్రజలు కూడా కరెక్ట్గా ఉంటారు. పాలించేవాడు దుర్మార్గుడైతే ఆ రాజ్యంలో ధర్మం వెలువరిస్తుంది. పాలకుడు పాపాత్ముడైతే ఆ పాలన నిండా పాపాల సర్పాలే బుసలు కొడతాయి. తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నది అదే. 10 ఏళ్లు కుక్కిన పేనుల్లా పడి ఉన్న నేరగాళ్లు మళ్ళీ ఇప్పుడు జూలు విదిలించారు. సీఎం సీటులో ఉన్నోడు మనోడే అనుకున్నారేమో గానీ జంకు గొంకు లేకుండా నిర్భీతిగా నేరాలకు పాల్పడుతున్నారు. ఒకవైపు పట్టబగలే మర్డర్లు, మరోవైపు పసిపిల్లల మీద కామాంధుల ఆఘాయిత్యాలు. మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదం. పోలీసు పడగ నీడలోనే ఈ దారుణాలన్నీ జరగడం అత్యంత దుర్మార్గం. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో మానభంగ పర్వంలో మాతృ హృదయ నిర్వేదం. రైట్, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో జరిగిన దారుణం వింటే ఆడపిల్లల తల్లిదండ్రులకు ఒళ్ళు జలదిస్తుంది. ఓ గ్రామంలో బాలికపై 2 యువకులు అత్యంత హేయంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. పైగా అఘాయిత్యాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ 2 దుర్మార్గులతో ఫ్రెండ్లీగా మాట్లాడటమే ఆ బాలిక చేసిన నేరం. స్నేహాన్ని అదునుగా తీసుకున్న కామాంధులు ఆమెకు మత్తు మందులు అలవాటు చేశారు. నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి కూడా పాల్పడ్డారు. ఆ దుశ్వాసన పర్వాన్ని వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. వీడియోలు వైరల్ కావడంతో విషయం బాలిక తల్లిదండ్రుల వరకు వెళ్ళింది. నిందితులు విశ్వతేజ్, సన్నిపై బాధితురాలి తల్లిదండ్రులు కొత్తపల్లి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. 2 యువకులపై ఫోక్సో కేసు కూడా నమోదైంది. అయితే అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మత్తు పదార్థాలకు బానిసలవుతున్న యువకులు బాలికలను లోబర్చుకొని వారికి కూడా డ్రగ్స్ అలవాటు చేయడం ఆందోళన కలిగించే విషయం. పల్లెళ్లకు పాకిన మాదక ద్రవ్యాల విష సంస్కృతి సర్వత్రా ఆందోళనకరం. పాలమిడగడ లాంటి పల్లెళ్లకు మత్తు పదార్థాలు అంటించిందెవరో పోలీసులు చెప్పాలి. రైట్, ఇక ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు ఫోన్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ వేణు, చెప్పండి, ఇన్సిడెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఇది అంటే ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. అంటే ఇది కొత్తపల్లి మండలంలో దారుణం చోటు చేసుకుంది. అంటే ముఖ్యంగా అంటే బాలికపై 2 యువకులు లైంగిక దాడి చేయడమే కాక దాన్ని సెల్ ఫోన్ లో కూడా వీడియో తీసి వాట్సాప్ లో వైరల్ చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొత్తపల్లి మండలంలో జరిగినటువంటి పరిస్థితి. అంటే వీరు 2 యువకులు కొంత అంటే బానిసలుగా ఉండి మత్తు పదార్థాలకు బానిసలతో పాటు ఒక అమ్మాయిని కూడా దీనికి మత్తు పదార్థాలకు లోబర్చుకొని ఈ విధంగా ఆ అమ్మాయితో అంటే కొంతకాలంగా ఫ్రెండ్షిప్ చేస్తూనే ఆ అమ్మాయితో లైంగిక దాడి చేసినట్టు తెలుస్తుంది. లైంగిక దాడి చేయడమే కాకుండా ఒకరిపై ఒకరు లైంగిక దాడి చేసినప్పుడు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టినటువంటి నేపథ్యం. దీంతో దానికి సంబంధించినటువంటి అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులు ఈ వైరల్ వీడియో తర్వాత తెలుసుకొని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకోవడమే కాదు, వారిద్దరిపై కూడా పోక్సో కేసు కూడా నమోదు చేశారు. సంజన, అంటే ముఖ్యంగా మత్తు పదార్థాలకు యువకులు బానిసలు అవుతున్న నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్న పరిస్థితి అయితే తెలుస్తుంది. అంటే ఇలాంటి సంఘటనలు జరగడం అంటే యువకులు మత్తు పదార్థాలకు బానిసలు అవ్వడం అనేది అంటే చాలా చోట్ల కూడా జరుగుతున్నట్టు. దీన్ని ఎంత అరికట్టినా కానీ యువకులు ఏదో విధంగా ఏదో రూపేణా దీనికి బానిస అవుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ఈ మత్తు పదార్థాలను నిషేధించడమే కాకుండా దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కానీ ప్రతి చోట కానీ ఇవన్నీ మీద ఏదో ఒక కార్యక్రమం చేసి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చేస్తే కానీ దీన్ని అరికట్టే అవసరం ఉంటుంది. లేకుంటే మాత్రం ఇలాంటి అంటే చిన్న వాళ్ళు మైనర్ బాలికలే కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, అంటే ఈ మత్తు పదార్థాలు సేవించినప్పుడు వారికి ఏం చేస్తున్నామో తెలియని పరిస్థితి ఉంది. ఇది సమాజాన్ని ఒక పట్టి పీడిస్తున్నట్టుగా కూడా భావించవచ్చు. కనుక ఇప్పటికైనా ఇలాంటి వాటి మీద ప్రభుత్వం నియంత్రణ చేపట్టాల్సిన అవసరం ఎంతైందో చెప్పాలి. ఏదేమైనా కానీ ఈ సంఘటన మాత్రం చాలా దురదృష్టకరమని చెప్పాలి. కానీ ఇప్పటికే పోలీసులు వారిద్దరి మీద పోక్సో కేసు నమోదు చేశారు. రిమాండ్ కూడా పంపించినట్టు తెలుస్తోంది. సంజన, ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
అది సాక్షాత్తు జిల్లా పరిపాలన కేంద్రం, కలెక్టర్ సహా ఉన్నతాధికారులు ఉండే కార్యాలయం. అలాంటి చోట సెక్యూరిటీ టైట్ గా ఉండాలి. కానీ కలెక్టరేట్ లో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఉద్యోగి రూపంలో ఉన్న కామాంధుడు కలెక్టరేట్ లోనే బరి తెగించాడు. అయితే మహిళా ఉద్యోగిపై అత్యాచారానికి యత్నించాడు. ఇర్ఫాన్ సోహెల్ అనే వ్యక్తి హనుమకొండ ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్ లో సీనియర్ అసిస్టెంట్. కొన్నేళ్లుగా కలెక్టరేట్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిపై కూడా వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తోటి మహిళా ఉద్యోగిపై ఇటీవల అత్యాచారానికి యత్నించాడు. అతని నుంచి తప్పించుకున్న బాధితురాలు వెంటనే సుబేదారి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. సాక్షాత్తు కలెక్టరేట్లోనే కామాంధులు నిర్భయంగా రెచ్చిపోవడం అనుమానించాల్సిన విషయం. నిందితుడు సోహెల్ కు ఉన్నత స్థాయి అధికారుల అందదండలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇర్ఫాన్ సోహెల్ పై లైంగిక వేధింపుల కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి. నిందితుడిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అయితే సోహెల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, చెప్పండి, ఇటు గత 10 ఏళ్లు స్ట్రిక్ట్ గా ఉన్న లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు ఎందుకు గాడి తప్పింది? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మహిళలకు జిల్లా కలెక్టరేట్ లోనే రక్షణ లేనటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. హన్మకొండ జిల్లా కలెక్టరేట్ లో మహిళా ఉద్యోగులకు రక్షణ లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణము అక్కడ పనిచేసేటువంటి ఇర్ఫాన్ అనే ఉద్యోగి తోటి మహిళపై అత్యాచార యత్నానికి పాల్పడడం అనే విషయానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారుతా ఉన్న సందర్భం. ఎందుకంటే మహిళా ఉద్యోగులు ఇవాళ రక్షణ లేదనే అంశానికి సంబంధించి ఇవాళ హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ఒక సాక్షిభూతంగా నిలుస్తా ఉన్న సందర్భం. ఇది నిన్న వెలుగులోకి వచ్చినటువంటి సందర్భం. కానీ 8వ తేదీ 7వ తేదీ నుంచే ఈ అంశానికి సంబంధించి అయితే ఇతని మీద కామాంధులు ఎవరైతే ఉన్నారో ఇర్ఫాన్ సోహెల్ మీద కేసు నమోదైంది. అప్పటికే మంగళవారం రోజు అంటే 7వ తేదీ మంగళవారమే అతను సస్పెన్షన్ వేటుకు గురైనట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అంటే అంతకు ముందు ఒక 1 month నుంచి కూడా ఇదంతా వ్యవహారం జరుగుతా ఉంది. దీన్ని కాంప్రమైజ్ చేసేటువంటి ప్రయత్నాలు చేసినట్టుగా కూడా అనుకున్నటువంటి సమాచారం. ఒక సీనియర్ అసిస్టెంట్ తన వద్ద పనిచేసే మహిళా ఉద్యోగినిపై లైంగికంగా వేధించినట్లు, లైంగిక దాడికి యత్నించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. గత మంగళవారం రోజు ఈ అంశానికి సంబంధించి సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు అయితే నమోదైంది. దీని మీద శాఖాపరమైనటువంటి విచారణ కూడా జరిగింది. ఇదంతా నిజమేనని తెలిసినటువంటి సందర్భంలో కేసు నమోదు చేశారు. ఈ అంశానికి సంబంధించి విచారణ జరిగింది. ఎవరైతే మహిళా ఉద్యోగిని మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో, అత్యాచార యత్నానికి పాల్పడ్డటువంటి సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్ మీద కేసు నమోదైంది. ఈ అంశానికి సంబంధించి మహిళా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి కాబట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదైనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో సుబేదారి పోలీస్ స్టేషన్ లో బాధితురాలైతే మొదటగా ఏదైతే లైంగిక దాడి జరిగిన సందర్భంలోనే తప్పించుకుని వచ్చి సుబేదారి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసింది. లైంగిక వేధింపులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారించినటువంటి పోలీసులు, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కూడా ఇదంతా ఇర్ఫాన్ సోహెల్ మీద అప్పటికే ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి. స్థానచలనం కాలేదు. అయితే ఇతనికి మాత్రం చాలా రోజులు ట్రాన్స్ఫర్ లేవు. చాలా రోజుల నుంచి ఆ సీట్కే పరిమితమైనటువంటి పరిస్థితి. ఇతను అరాచకాలకు పాల్పడుతున్నాడని అప్పటికే ఆరోపణలు కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇతని మీద విచారణ చేసైతే సస్పెన్షన్ వేటు వేశారు. ముఖ్యంగా ఇప్పటికీ కూడా ఇర్ఫాన్ సోహెల్ పరారీలోనే ఉన్నట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. పూర్తి స్థాయిలో ఇలాంటి ఉద్యోగుల మీద చర్యలు అయితే తీసుకోవాలి. మహిళా ఉద్యోగులకు సంబంధించి భద్రత, రక్షణ కూడా కల్పించాల్సిన అవసరం ఎంతైనా కల్పిస్తా ఉంది ఈ ఘటన ద్వారా.
రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. అసలు ఈ సమాజం ఏ దిక్కుమాలిన దిక్కుకు ప్రయాణిస్తుందో అర్థం కావట్లేదు. రాను రాను మనుషుల్లో పశు ప్రవృత్తి పెరిగిపోతోంది. అడవి జంతువుల కన్నా హీనంగా పేటరేగిపోతున్నారు. మదం తలకెక్కిన ఆంబోతుల మాదిరిగా కన్నుమిన్నుగా కానకుండా బరితెగిస్తున్నారు. ఒక బాలుడిపై ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన ఈ సమాజంలోని పేడ పోకడలకు ఉదాహరణ. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం అమ్మపాలెం తెలంగాణ మైనార్టీ పాఠశాలలో ఈ దారుణం జరిగింది. అయితే మైనార్టీ పాఠశాల టీచర్ అరిగేల ప్రభాకరే ఆ రాక్షసుడు. కొన్ని రోజులుగా 8వ తరగతి బాలుడిని లైంగికంగా వేధిస్తున్నాడు. దసరా సెలవులకు ఇంటికెళ్లిన ఆ పిల్లాడు మళ్లీ హాస్టల్కు వెళ్లనని మొండికేశాడు. తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఎప్పుడూ లేనిది ఎందుకింతలా భయపడుతున్నాడని తల్లిదండ్రులు ఆరా తీశారు. అప్పుడే భయంకరమైన నిజం తెలిసిందే. కీచక టీచర్ అరిగేల్ ప్రభాకర్ మీద ఈ నెల 12న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై ఫోక్సో కేసు కూడా నమోదైంది. అవమానంతో అదే రోజు అంటే రాత్రి ప్రభాకర్ పురుగుల మందు తాగాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబ, చెప్పండి. ఇటు అవమానంతో అయితే అదే రోజు రాత్రి ప్రభాకర్ పురుగుల మందు తాగాడు అన్నట్టుగా తెలుస్తోంది కదా, సో అసలు ఏం జరిగింది? వాట్స్ అప్డేట్స్? సంజన, సమాజం ఎటుపోతుందో అర్థం కానటువంటి పరిస్థితులు అక్కడక్కడ నమోదవుతున్నాయి. కొంజర్ల మండలంలోని అమ్మపాలెం, ఏదైతే తనిఖీల సమీపంలో ఉన్నటువంటి అమ్మపాలెం దగ్గర ఉన్నటువంటి గిరిజన ఉన్నటువంటి మైనార్టీ గురుకుల పాఠశాలలో వెలుగు చూసినటువంటి ఉదంతం సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి టీచరే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనేటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడు చెప్పినటువంటి సమాచారం ప్రకారం అదే పాఠశాలలో అయితే మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఉందో దాంట్లో బయాలజీ టీచర్ గా పనిచేస్తున్నటువంటి ప్రభాకర్ అనేటువంటి టీచర్ కొంతకాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ ఆ బాలుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు కొంజర్ల పిఎస్లో. దీనికి ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తే ఏంటంటే దసరా సెలవులకు ఇంటికి వచ్చినటువంటి విద్యార్థి ఎంత సెలవులు ముగిసిన తర్వాత కూడా స్కూల్కి వెళ్లేందుకు ఆయన ఇష్టపడకపోవడంతో తల్లిదండ్రులు మందలించేటువంటి ప్రయత్నం చేశారు, నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎన్ని చెప్పినప్పుడు కూడా స్కూల్కి వెళ్లేందుకు నిరాకరించడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చి ఆరా తీసేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఈ భయంకరమైనటువంటి నిజాన్ని ఆ విద్యార్థి బయట పెట్టాడు. కొంతకాలంగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి బయాలజీ టీచర్ ప్రభాకర్ రావు తన మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు తర్వాత కుటుంబ సభ్యులకు చెప్పడంతో వాళ్ళంతా నిర్ఘాంతపోయిన తర్వాత ఆ కుర్రోడ్ని తీసుకొని వచ్చి స్థానికమైనటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినటువంటి కొంజర్ల పోలీసులు ఆ విషయాన్ని బయటికి వచ్చేటప్పటికి ఎక్కడ పరువు పోతుందని భావించినటువంటి ప్రభాకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. మెరుగైన చికిత్స హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ అతను కూడా చనిపోయినటువంటి పరిస్థితి. ఈ రెండు పక్కల కూడా ఇప్పుడు ఒక ఉద్విగ్నమైనటువంటి వాతావరణం. ఇటు ఒక బాలుడి మీద లైంగిక వేధింపులు జరగడం తో పాటు అటు ఎవరైతే లైంగిక వేధింపులకు పాల్పడేటువంటి ప్రభాకర్ రావు ఉన్నారో ఆయన కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడంతో రెండు చోట్ల కూడా విషాదకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. పాఠశాలల్లో కనీసం ఏదైతే గురుకుల పాఠశాలలు ఒకప్పుడు దేశానికి ఆదర్శంగా ఉండి ఉత్తమమైనటువంటి విద్యార్థులను మెరిట్ స్టూడెంట్స్ అందించినటువంటి పరిస్థితులు ఉండేది. కానీ ఇప్పుడు గడిచిన 2 ఏళ్ల కాలంలో అక్కడ ఉన్నటువంటి మొత్తం వ్యవస్థ అంతా నాశనం అయిపోతున్నట్టుగా కనపడతా ఉంది. విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతున్నది, మానాలకు రక్షణ లేకుండా పోతున్నది. ఎలుకలు కరుస్తున్నటువంటి పరిస్థితులు, పాములు కరుస్తున్నటువంటి పరిస్థితులు, ఇట్లా మానవ మృగాలు కూడా తయారైనటువంటి పరిస్థితులలో అసలు విద్యా వ్యవస్థ ఎటుపోతుంది, గురుకులాలను ఏం చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నలు వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడతా ఉంది. గురుకుల పాఠశాలల్లో పిల్లలు చదువుకుని దేశ బంగారు భవిష్యత్తు నిర్మిస్తారు, తమ పిల్లలు ప్రయోజకులు అవుతారని భావిస్తున్నటువంటి తల్లిదండ్రులకు ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ వెగట పుట్టించేలాగా ఉన్నాయి, భయభ్రాంతులకు గురి చేసేలాగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలు ఉన్నాయి, అట్లాగే మగపిల్లలు చదువుతున్నటువంటి పాఠశాలలు కూడా టీచర్లు ఈ రకమైనటువంటి ఘోరాలకు పాల్పడడం అనేది ఇప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా గురుకుల పాఠశాలలు, గురుకుల కళాశాలలు అట్లాగే హాస్టళ్లకు సంబంధించినటువంటి ఒక పర్యవేక్షణ లేకపోవటం, వాటిని నిర్వీర్యం చేసేలాగా అధికార యంత్రాంగం కానీ ప్రభుత్వ పెద్దలు కానీ వ్యవహరించడంతో ఈ రకమైనటువంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి, తరచూ వెలుగులోకి వస్తున్నాయని కూడా బయట ప్రచారం జరుగుతోంది. గడిచిన 2 ఏళ్ల కాలంలో ఏదైతే
గురుకుల పాఠశాలల మీద ఒక కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్టుగా కనపడతా ఉంది. దాంతోనే అక్కడ విద్యా ప్రమాణాలు తగ్గిపోతున్నాయి. అక్కడ కనీసం భోజన వసతి కావచ్చు, ఇతర వసతులు తగ్గిపోతున్నాయి. అట్లాగే కనీసం మానవత్వం కూడా మర్చిపోయినటువంటి పరిస్థితులు కనపడడం అనేది సమాజానికి మంచిది కాదు అంటూ రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు చెప్తా ఉన్నారు. ఈ కొణిజర్ల మండలంలో తనికెళ్ల దగ్గర ఉన్నటువంటి అమ్మపాలెం ఈ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగినటువంటి ఘటన అయితే అత్యంత అవానవీయంగా ఉందని చెప్తా ఉన్నారు. టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడడం, ఆ విద్యార్థి భయభ్రాంతులకు గురి కావడం, తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండటంతో ఈ విషయం చాలా రోజుల పాటు అతను మౌనంగా భరిస్తూ వచ్చాడు. తన మీద జరుగుతున్నటువంటి దాడిని భరిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు జరిగినటువంటి పాఠశాలకు వెళ్ళను నేను చెప్పడంతో వాళ్ళు కేసు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇటువంటి సంఘటనలు చాలా చోట్ల జరుగుతున్నప్పటికీ కూడా ధైర్యం లేని విద్యార్థులు బయటికి రావడం లేదని కూడా చెప్తా ఉన్నారు సంజన. ఆల్రైట్ సాంబా, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్. సో ఇది కూడా అలాంటి దుర్మార్గమే. హైదరాబాద్ జువెనైల్ చిల్డ్రన్ హోంలో జరిగిన ఘోరం. కామవాంఛను తీర్చుకోవడానికి హోం పర్యవేక్షకుడు అబ్దుల్ రెహమాన్ మృగంలా మారిపోయాడు. 4 బాలుర మీద లైంగిక దాడికి తెగబడ్డాడు. జువెనైల్ హోంలో చిన్నారులను కంటికి రెప్పలా కాపాడాల్సిన సంరక్షకుడే భక్షకుడయ్యాడు. చెప్పలేని రాయలేని రీతిలో గత కొన్ని నెలలుగా వారి మీద తరచూ లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. 14 ఏళ్ల బాలుడు దసరా పండక్కి ఇంటికెళ్లి అస్వస్థతకు గురయ్యాడు. పండుగ తర్వాత మళ్లీ జువెనైల్ హోంకు వెళ్లేది లేదని కూడా చెప్పాడు. ఏమైందని తల్లి గట్టిగా అడిగితే జరిగిన ఘోరమంతా చెప్పాడు. అది విన్న తల్లి గుండె బద్దలైంది. వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేసింది. బాలుడితో పాటు మిగతా చిన్నారులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తే లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ అయింది. నిందితుడు అబ్దుల్ రెహమాన్ పై లైంగిక దాడి కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏం ఘోరాలవి, ఏం దుర్మార్గాలవి. అడవిలో బతుకుతున్నామా, సమాజంలో ఉన్నామా? అడవి జంతువులకు కూడా కొన్ని విలువలు ఏడ్చాయి కదా, మరి ఆపాటి ఇంగితం కూడా మనుషులకు లేదా? పసి బాలికలపై, ముక్కు పచ్చలారని చిన్నారులపై ఇన్ని అఘాయిత్యాలు జరుగుతుంటే పోలీస్ వ్యవస్థ ఎవరికి కాపలా కాస్తోంది? ఏ కద్దరు చొక్కాలకు యూనిఫామ్ అప్పగించింది? ఎవరి ఇండ్లకు పోలీస్ తుపాకులు రక్షణ కల్పిస్తున్నాయి? పోలీస్ స్టేషన్లు ఎవరి జాగిరిలా మారిపోయాయి? గత 10 ఏళ్లు స్ట్రిక్ట్గా ఉన్న లా అండ్ ఆర్డర్ ఇప్పుడెందుకు ఆర్డర్ తప్పింది? అటు ఇటు శాంతి భద్రతలు ఎందుకు విషసర్పాల పడగ నీడలోకి వెళ్ళాయి? రాష్ట్రంలో లైంగిక దాడులు విశృంఖలంగా పెరిగిపోతుంటే పోలీసులు ఎక్కడ మొద్దు నిద్రపోతున్నారు? అసలు రాష్ట్రానికి హోంశాఖ మంత్రి ఏడి? వారానికి 3 సార్లు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యక్షమవుతున్న సీఎం రేవంత్ చాయ్ బిస్కెట్ మీటింగ్లకే పరిమితమయ్యాడా? కామాంధుల రాక్షస పంజాల్లో చితికిపోతున్న పసి హృదయాల వేదనకు ఎవరు జవాబు చెప్తారు? అయ్యా రేవంత్ మహాశయ, మీ నాలికొక్కటే పని చేస్తుందా? మీ కళ్ళు చెవులు పనిచేయవా? ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ భాస్కర్, చెప్పండి, ప్యూర్ డీటెయిల్స్ ఏంటి? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలు చూసినా కూడా, పిల్లలపై జరుగుతున్నటువంటి ఇట్లాంటి అత్యాచారాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూసినా కూడా ముక్కున వేలేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ తో పాటు తెలంగాణ మొత్తం కూడా ఇట్లాంటి నేను కొనసాగుతున్నాయి. 8 ఏళ్ల చిన్నారి ఒక పొరుగు వాడిని చేత లైంగిక అత్యాచారానికి గురైనటువంటి ఫిర్యాదు నడుస్తోంది. 14 ఏళ్ల అమ్మాయిపై ఒక లాడ్జీలో అత్యాచారాన్ని చేశారు అనే కేసులో 4 మంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసు యాదగిరిగుట్ట పరిధిలో జరిగింది. హైదరాబాద్ లో శంషాబాద్ ప్రాంతంలో 10 ఏళ్ల బాలికను ఒక మైగ్రేట్ వర్కర్ అత్యాచారం చేసిన కేసు కూడా ఇటీవల నమోదైంది. క్రికెట్ బ్యాట్ కోసం మైనర్ బాలికను కుటుంబంలో అత్యంత దారుణంగా పొలిటింట్లో ఉండే మైనర్ తగ్గినటువంటి ఘటన. బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏమీ తెలియని 7 సంవత్సరాల కవలతులను చంపేసి భవనం నుండి దిగినటువంటి చనిపోయినటువంటి సంఘటన. ఇంట్లో గొడవలతో జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో పరిధిలో కూలీ పని చేసుకుంటున్నటువంటి యువతి 11 సంవత్సరాల పిల్లలను చంపి బిల్డింగ్ నుంచి దిగినటువంటి పరిస్థితి. ఇలా ప్రతిరోజు చిన్నారుల హత్యల విషయంలో, అత్యాచారాల విషయాల్లో ప్రధానంగా వార్తలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎట్లా దీన్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో పోలీసులు ఉన్నారా లేరా అనేటువంటిది ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ కి మంత్రులు లేకపోవడం, రివ్యూలు లేకపోవడం అనేటువంటిది పెద్ద ఎత్తున కనిపిస్తోంది. పసిపిల్లలపై కన్నేసి అభం శుభం చేయనటువంటి
పసికందులను కామాంధ్ర చేతిలో బలైపోతుంటే పోలీస్ వ్యవస్థ మాత్రం ఏం చేస్తున్నటువంటి ప్రశ్న తలెత్తుతోంది. హైదరాబాద్ నగరంలో చిన్నారులపై లైంగిక దాడులు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నగరంలో ప్రతి నెల 50 నుంచి 60 పోక్సో కేసులు నమోదవుతున్నాయంటే ఇది ఎంత పెద్ద ఎత్తున ఉందో అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. 2025 ఆగస్టు నాటికి 432 కేసులు పోక్సో కేసులు నమోదయ్యాయని చెప్పడం పట్ల ఎంత పెద్ద ఎత్తున అభంశుభం తెలియని పిల్లలపై కన్నేసి కామాంధులు ఎంతటికైనా దిగజారుతున్నారనేటువంటి విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సమాజంలో ఎవరిని నమ్మి ఉండాలో ఎవరిని నమ్మకూడదు అనేటువంటి అర్థం కానటువంటి పరిస్థితి. స్కూల్లో వాలీబాల్ కోచింగ్ ఇచ్చే కోచ్ నుండి హాస్టల్లో అన్నం పెట్టే వార్డెన్ వరకు అన్ని అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నగరం చుట్టూరా రోజు స్కూళ్లలో, కాలేజీల్లో, ఇళ్లలో ఉండే పిల్లలపై సైతం వెంటాడుతున్నటువంటి కామాంధ్ర దాటికి చాలా మంది చిన్నారుల జీవితాలు ఆగమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొత్తం ఇప్పటి వరకు ఉన్నటువంటి లెక్కల ప్రకారం హైదరాబాద్ నగరంలో 2023 సంవత్సరంలో 559 పోక్సో కేసులు నమోదు కాగా హైదరాబాద్ నగరంలో నమోదైనటువంటి కేసుల్లో 2024 సంవత్సరంలో 713 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇక 2025 సంవత్సరంలో ఆగస్టు వరకే 432 కేసులు నమోదయ్యాయంటే ఇది లా అండ్ ఆర్డర్ వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రజల్లో, విద్యార్థుల్లో ఎలాంటి అవగాహన కార్యక్రమాలు తగ్గించకపోవడం కూడా దీనికి చాలా స్పష్టమైనటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లాలాగూడలో వారం రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ లో సాయిబాబా దేవాలయం సమీపంలో నివాసం ఉంటున్న కర్ణాక రైల్వే డిగ్రీ కళాశాలలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ప్రమోద్ కుమార్ తన కూతురు మౌలిక అనే యువతి అదే కళాశాలలో వాలీబాల్ కోచ్ గా చేరి తనను ప్రవేశించాలని మౌలికను వేధిస్తున్న అంబాజీ అనే వ్యక్తి ఇబ్బందులు పెట్టిన నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై మౌలిక అనే అమ్మాయి ఉరివేస్తున్నటువంటి ఘటన కూడా చోటు చేసుకుంది. కుకట్పల్లిలో చిన్నారి శాస్త్ర హత్యకు గురైంది. అరూర్ నగర్ లో 3 ఏళ్ల 13 ఏళ్ల యువకుడు అత్యాచారం చేసినటువంటి ఘటన. హైదరాబాద్ సింగరేణిలో జరిగినటువంటి సైదాబాద్ సింగరేణిలో జరిగినటువంటి 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి చిన్న ఇదంతా కూడా నగరంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ఆ డిపార్ట్మెంట్ కి అప్పటికప్పుడు పర్యవేక్షించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం, విద్యార్థుల్లో కొంత రెగ్యులర్ గా దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏర్పాటు చేసి వారిని అవగాహన చేయడం లాంటి చేయకపోతే ఇంకా పూర్తిగా హత్యలు, అత్యాచారాలు పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేవలం కాంగ్రెస్ 22 నెలల కాలంలో పెద్ద ఎత్తున ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి. రోజు రోజుకు పిల్లల్ని, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆడవాళ్ళని బయటకు పంపాలంటే భయపడేటువంటి పరిస్థితి ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. All right, Bhaskar, thank you for the updates. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కేసీఆర్ ను కలిసిన సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ బీఫామ్ ఇచ్చారు. ఎన్నికల ఖర్చు సమితం పార్టీ తరపున 40 లక్షల చెక్కును అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, పద్మారావు గౌడ్, కాలేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సహా పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు అధినేత కేసీఆర్ బీఫామ్ అందజేశారు. ఎర్రవెల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కేసీఆర్ ను కలిసిన సునీత గోపీనాథ్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ బీఫామ్ ఇచ్చారు.